అందరికీ నమస్కారం. ఢిల్లీలో గాలి కాలుష్యం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. ప్రతి ఏటా చలికాలం వచ్చిందంటే చాలు ఆ నగరం మొత్తం ఓ గ్యాస్ ఛాంబర్లా మారిపోతుంది. కానీ ఇంత తీవ్రమైన సమస్య మధ్యలో ఒక ఆశాకిరణం కనిపిస్తోంది. అది కూడా ఒకప్పుడు మనకంటే దారుణమైన పరిస్థితిలో ఉండి అద్భుతంగా కోలుకున్న ఒక నగరం నుంచి. దాని గురించే ఈరోజు మనం లోతుగా తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఊహించుకోండి, ఢిల్లీలో కాలుష్యం తారస్థాయికి చేరినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో. పొద్దున్నే లేవగానే బయటంతా దట్టమైన పొగ, కళ్ళు మండుతుంటాయి, ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. ఇది కేవలం ఒక చిన్న అసౌకర్యం కాదు, నిజానికి ఇదొక ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి. సరే, ముందుగా ఢిల్లీ పరిస్థితి ఏంటో, దాని తీవ్రతేంటో ఓసారి చూద్దాం. ఈ ఊపిరాడని గాలి వెనుకున్న వాస్తవాలేంటో అర్థం చేసుకుందాం. ఇక్కడ మనం ఓ ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఈరోజు ఢిల్లీ ఎదుర్కొంటున్న సమస్యే ఒకప్పుడు బీజింగ్కి కూడా ఉండేది. నిజం చెప్పాలంటే 2013లో బీజింగ్ పరిస్థితి మనకంటే చాలా ఘోరంగా ఉండేది. దాన్ని ఏకంగా ఎయిర్పోకాలిప్స్ అనేవాళ్లు. అంటే మార్పు అనేది అసాధ్యం కాదు, సాధ్యమే అని ఇది మనకు గుర్తుచేస్తోంది. ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే, ముందు ఢిల్లీ సమస్యను చూసి ఆ తర్వాత బీజింగ్ ఎలా గెలిచిందో తెలుసుకుంటాం. వాళ్లు అనుసరించిన పద్ధతులు, వాళ్ల వ్యూహాలు, ఇంకా ఈ పాఠాలు ఢిల్లీకి ఎలా ఉపయోగపడతాయో చర్చిద్దాం. ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. అదే బీజింగ్ కథ. ఒకప్పుడు కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్గా ఉన్న ఆ నగరం కేవలం ఒకే ఒక దశాబ్దంలో ఎలా మారిపోయిందో చూస్తే ఆశ్చర్యపోతాం. ఈ టైంలైన్ చూడండి, కేవలం 10 ఏళ్లు. ఆలోచించండి, జస్ట్ 10 ఏళ్లలో బీజింగ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. 2013లో సమస్య మొదలవ్వగానే వెంటనే ఒక జాతీయ ప్రణాళికను ప్రకటించి 4 ఏళ్లలోనే అద్భుతమైన ఫలితాలు సాధించారు. అంటే సరైన నిర్ణయం, వేగవంతమైన చర్యలు ఉంటే ఏదైనా సాధ్యమే. మరి వాళ్లు దీన్ని ఎలా సాధించారు? ఏదో ఒక్కటో రెండో చర్యలు తీసుకుని ఊరుకోలేదు. చైనా ప్రభుత్వం కాలుష్యంపై ఒక రకంగా చెప్పాలంటే యుద్ధమే ప్రకటించింది. ఆ దాడి ప్రణాళికేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. బీజింగ్ వ్యూహం చాలా సింపుల్. రెండు ప్రధాన అంశాలపై వాళ్లు ఫోకస్ పెట్టారు. మొదటిది వాహనాల నుంచి వచ్చే పొగ, రెండోది ఫ్యాక్టరీలు, పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం. ఇప్పుడు ఒక్కోదాని గురించి చూద్దాం. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, బీజింగ్ తీసుకున్న అత్యంత కఠినమైన, బహుశా వివాదాస్పదమైన నిర్ణయం ఈ లాటరీ సిస్టమ్. అక్కడ మీరు కొత్త పెట్రోల్ కారు కొనాలంటే ముందు లాటరీలో గెలవాలి. ఇది ప్రజలకు నచ్చకపోయినా రోడ్లపైకి కొత్తగా వచ్చే కాలుష్య వాహనాల్ని ఆపడంలో చాలా కీలకంగా పనిచేసింది. లాటరీ ఒక్కటే కాదు, దానికి తోడుగా మరిన్ని చర్యలు కూడా తీసుకున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు ఎలాంటి లాటరీ పెట్టలేదు. దీంతో ప్రజలు ఈవీల వైపు మళ్లారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఉండే బస్సులు, టాక్సీలన్నింటినీ ఎలక్ట్రిక్గా మార్చేశారు. లక్షలాది పాత వాహనాల్ని బలవంతంగా తుక్కు కింద మార్చారు. ఇంకా పెద్ద పెద్ద ట్రక్కులు సిటీలోకి రాకుండా నిషేధం విధించారు. ఇవన్నీ కలిపి ఒక పక్కా ప్రణాళికలా పనిచేశాయి. ఇక రెండోది ఇండస్ట్రియల్ పొల్యూషన్. ఇక్కడ కూడా వాళ్ళు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. బీజింగ్ చుట్టుపక్కల ఉన్న అన్ని బొగ్గు పవర్ ప్లాంట్లను మూసేశారు. స్టీల్, సిమెంట్ లాంటి పెద్ద ఫ్యాక్టరీలను నగరం నుంచి చాలా దూరంగా తరలించారు. చివరికి ఇళ్లల్లో వాడే బొగ్గు పొయ్యలను కూడా ప్రభుత్వమే డబ్బులు పెట్టి గ్యాస్ లేదా ఎలక్ట్రిక్ హీటర్లతో మార్చింది. అన్నింటికంటే ముఖ్యంగా రూల్స్ పాటించకపోతే లంచమిచ్చి తప్పించుకుందామంటే అక్కడ అస్సలు కుదరదు. అయితే కాలుష్యం అనేది కేవలం ఒక సిటీకి సంబంధించిన సమస్య కాదు కదా. గాలికి హద్దులు, సరిహద్దులు ఉండవు. ఈ నిజాన్ని చైనా ప్రభుత్వం ఎలా ఎదుర్కొందో చూద్దాం. ప్రాంతీయ విధానమంటే ఏంటంటే చాలా సింపుల్. పక్క రాష్ట్రంలో ఫ్యాక్టరీలు పొగ వదిలితే ఆ గాలి మన రాష్ట్రంలో కూడా వస్తుంది. కాబట్టి సమస్యను పరిష్కరించాలంటే కేవలం ఒక్క నగరంపై దృష్టి పెడితే సరిపోదు. చుట్టుపక్కల ప్రాంతాలన్నిటినీ కలుపుకుని ఒకేసారి పనిచెయ్యాలి. చైనా సరిగ్గా ఇదే చేసింది. బీజింగ్, దాని పక్కనే ఉన్న హెబీ, టియాంజిన్ ప్రాంతాలన్నింటినీ కలిపి ఒకే జోన్గా ప్రకటించింది. అక్కడ అన్ని చోట్ల ఒకే కఠినమైన రూల్స్ పెట్టారు. కాని మన దగ్గర పరిస్థితేంటి? ఢిల్లీ, పంజాబ్, హర్యానా వేరువేరు రాష్ట్రాలు, వేరువేరు ప్రభుత్వాలు. దీంతో ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం తప్ప అందరూ కలిసికట్టుగా ఒకే ప్రణాళికతో పనిచేయడం లేదు. సరే, ఇదంతా బాగుంది. బీజింగ్ కథ అద్భుతంగా ఉంది. మరి ఈ పాఠాలన్నీ మన ఢిల్లీకి ఎలా ఉపయోగపడతాయి? ఢిల్లీకి ఇదొక బ్లూప్రింట్ అవుతుందా? ఇది చాలా మంచి పోలిక కదూ. ఢిల్లీ ప్రభుత్వం అమలు చేసే సరిబేసి స్కీమ్ లేదా స్కూల్స్కి సెలవులివ్వడం, ఇవన్నీ జ్వరమొస్తే పారాసిటమాల్ వేసుకున్నట్టు. తాత్కాలికంగా జ్వరం తగ్గుతుంది,
కానీ జ్వరం రావడానికి కారణమైన అసలు రోగాన్ని అది నయం చేయదు. మనకు కావాల్సింది అలాంటి తాత్కాలిక ఉపశమనాలు కాదు, సమస్యను మూలాల నుంచి పెకిలించే దీర్ఘకాలిక ప్రణాళిక. బీజింగ్ మోడల్తో పోల్చి చూస్తే మన ఢిల్లీ వ్యూహంలో లోపాలు ఎక్కడున్నాయో స్పష్టంగా కనిపిస్తుంది. ఢిల్లీ చుట్టుపక్కలున్న పవర్ ప్లాంట్లు ఇప్పటికీ పొగను తగ్గించే టెక్నాలజీని వాడటం లేదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇంకా మెరుగుపడాలి. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వాలు సరైన బడ్జెట్ కేటాయించడం లేదు. ఇదే మనల్ని ఆలోచింపజేయాల్సిన అసలైన ప్రశ్న. బీజింగ్ లాంటి ఒక నగరం మనకంటే దారుణమైన పరిస్థితి నుంచి బయటపడగలిగినప్పుడు ఢిల్లీ ఎందుకు చేయలేదు? సమాధానం మనం చెయ్యలేమని కాదు, చెయ్యాలంటే ఏం కావాలి అన్నదే అసలు ప్రశ్న. అంటే సమాధానం మన కళ్ల ముందే ఉంది. బీజింగ్ విజయం మనకు కొన్ని స్పష్టమైన పాఠాలు నేర్పుతోంది. బలమైన రాజకీయ సంకల్పం, భారీగా పెట్టుబడులు పెట్టడం, టెక్నాలజీని వాడుకోవడం, రాష్ట్రాలన్నీ కలిసి పనిచేయడం, ఇంకా ప్రజల భాగస్వామ్యం — ఇవే స్వచ్ఛమైన గాలికి దారులు. చివరగా మనం అందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఇదే. స్వచ్ఛమైన గాలి పీల్చడం అనేది ఏదో విలాసం కాదు, అది మన ప్రాథమిక హక్కు. ఈ హక్కు కోసం మనం గొంతెత్తాలి. దాని సాధించడానికి ప్రభుత్వాలు, పరిశ్రమలు, ఇంకా పౌరులుగా మనమందరం కలిసి పోరాడాలి. బీజింగ్ కథ మనకు ఒకే ఒక్క విషయం చెబుతోంది: మార్పు సాధ్యమే. సరైన ప్రణాళిక, బలమైన సంకల్పం ఉంటే ఢిల్లీ ఆకాశం కూడా నీలంగా మారడం ఖాయం.